నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కొంచెం సాయం చేస్తారా? ఏం సాయం? మీరు నన్ను ఎత్తుకున్నా పర్లేదు, నన్ను మిమ్మల్ని ఎత్తుకోమన్నా పర్వాలేదు, పంచి తీయడం ముఖ్యం. పళ్ళు రాలితే ఏమనుకున్నావు? రాను రాను చారుకేస కోతి వెధవలా తయారవుతున్నాడు. చదువు తక్కువై అలర ఎక్కువైపోతుంది. మొక్కై వంగనది మానై వంగునా అని ఇప్పుడే వాడిని అదుపులో పెట్టకపోతే కోతి కాస్త కొండముచ్చాయి కొండెక్క కూర్చుంటుంది. అది నా పిలక వంశానికే అవమానం. ఈ రోజే వాడికి వాతలు పెడతాను, ఆంక్షలు పెడతాను, కఠినమైన శిక్షలు విధిస్తాను. ఏమైందండి? మంగా మేడం గారిని చూసానే మీనాక్షి. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడా? ఇక్కడే. అదిగో ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. మంగా మేడం గారు మన ఇంటి మొక్కలకి నీళ్లు ఎలా పోస్తారండి? నా కళ్ళతో చూసానే. అది మీ భ్రమై ఉంటుంది. భ్రమ? అవును. ఇప్పటి వరకు పార్కులో జైసార్తో మంగా మేడం గురించి మాట్లాడొచ్చారు కదా, ఆ భావంలో ఉండిపోయి మీకలా అనిపించుంటుంది. అంతేనంటావా?
అయినా ఎంత భ్రమ అయితే మాత్రం మంగా మేడం గారు అంత స్పష్టంగా ఎలా కనిపించారు? ఆ, లేనిది ఉన్నట్టు అనిపించడమే కదండి భ్రమంటే. ఒక్క నిమిషం ఉండు. మంగా మేడం గారు భ్రమ అయితే ఈ మొక్కల దగ్గరికి నీళ్ళు ఎలా వచ్చాయి? ఇందాక నేనే పోసానండి. కావాలంటే చూడండి, నా చేతులు ఇంకా తడిగానే ఉన్నాయి. ఏమైందన్నారు? ఏమైందమ్మా? ఒరే చారుకేశా, నువ్వెప్పుడొచ్చావురా ఇంట్లోకి? అప్పుడే డ్రెస్ చేంజ్ కూడా చేసావు. ఏమంటున్నాను నాన్నారు? నేను ఎప్పటి నుంచి ఇంట్లోనే చదువుకుంటున్నాను. రే అబద్ధాలు అడగ వెదవా. ఇందాక చెట్టు కింద నువ్వు నాకు కనిపించలేదు, నన్ను చెట్టు చుట్టూ పరిగెత్తించలేదు, నా పంచెను చెట్టు పైకి ఇదిగో ఇలా విసిరేలేదు. విసిరేలేదు. ఏమైందండి అసలు మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను వచ్చేసరికి మన చారుకేసి ఇంట్లో చదువుకుంటున్నాడు. నాన్నకి ఏదో అయ్యిందమ్మా. లేని పంచిని ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. లేని మంగ మేడం గారిని ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. నన్ను అలాగే ఊహించుకున్నట్టున్నారు. ఎందుకు నాన్నారు అలా ఊహల్లో బతుకుతున్నారు? వాస్తవంలోకి రండి. అవునండి, లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం జబ్బుతో సమానం. చిత్తభ్రమణం అంటారా జబ్బుని. దానికి నివారణ లేదు. జాగ్రత్తగా ఉండటమే దానికి చికిత్స. అలా భయపెట్టకే. నిజంగానే నాకేదో అయ్యింది. నేను వెంటనే పంచాంగం చూడాలి. ఏమండి, ఏమిటే? మంగా మేడం గారి గురించి జై సార్ ఏం చెప్పారు? చంద్రికా ప్రసాద్ గారుల మీద ఒక కన్నేసి ఉంచమన్నారు. అలాగే మీ మీద కూడా. ఈ మధ్య నువ్వు చారుకేసా వాళ్ళతో తెగ రాసు పూసుకు తిరుగుతున్నారు కదా. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేశారని జై సార్కి తెలిస్తే ఏం జరుగుతుందండి? వెంటనే గన్ తీసుకుని పిట్టలుగా కాల్చిపడేస్తారు. మరి మేం తప్పు చేసినట్టు మీకు తెలిస్తే ఏం చేస్తారు నాన్నారు? గరుడ పురాణంలో వివరించిన శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాను. అన్నట్టు మీరు ఏ తప్పు చేయలేదు కదా? నా దగ్గర ఏమీ దాచలేదు కదా? ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. చెబితే ఫ్యాన్లు పడిపోతానన్నారు. ఏంటి పిన్ని, కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? మనుషులు కనిపించట్లేదా?
సారీ నాన్న, చూసుకోలేదు. ఏంటి చూసుకోలేదు? హాలేమైనా అమీర్పేట్ చౌరస్తా అనుకున్నారా? ఇంట్లో ఉండేదే 5 మంది. ఆ మాత్రం చూసుకోలేరా? అంత బిజీగా ఉన్నారా? ఏంటి చెయ్యి ఇంత సీరియస్గా ఉన్నాడు? పార్క్ ఎఫెక్ట్ అంటావా? అదే అయి ఉంటుంది. మనపై కోపాన్ని తనపై చూపిస్తున్నట్టున్నాడు. ఏంటి జై, ఏమైంది నీకు? ఎప్పుడూ లేంది వింతగా ప్రవర్తిస్తున్నావు. ఇకపై నేను ఇలాగే ఉంటాను జేజీ. మీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అభ్యంతరం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా కన్న తల్లి లాంటి కల్పనను కోపగించుకుంటావా? ఇలాంటి చెడ్డ సంస్కారాన్ని ఎప్పుడు నేర్చుకున్నావురా? పర్వాలేదు బామ్మగారు, అన్నది నా కొడుకే కదా, నేనేం బాధపడట్లేదు. నువ్వు బాధపడకపోయినా వాడలా అనకూడదు. అయినా ఎందుకంత కోపం చేయి? ఏదో చూసుకోకుండా గుద్దింది అంతేగా. ఆ? పిన్ని చూసుకోకుండా గుద్దింది. బతికున్న మంగ నా దగ్గరికి రావట్లేదు. తన కోసం ఎంతని వెతకను, ఎక్కడని వెతకను. విసుగు చిరాకొస్తుంది. ఈ కొత్త టెన్షన్ ఇడిచిండ్రిక. అదే నాకు అర్థం కావటం లేదు పౌడరు. 2 రోజులు వెతికినందుకే విసుగు చిరాకు 2 వచ్చాయా? ఆయన అతను కలవాలని నాకేనా అనిపించాలి? తను అనుకోకూడదా? నన్ను కలవకూడదా? అంత తప్పు నేనేం చేశాను? తను లేదని 8 సంవత్సరాలుగా పిచ్చు పట్టినట్టు బతుకుతున్నాను. ప్రాణాలతో ఉండి కూడా ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా తను నన్ను చూడ్డానికి రాలేదంటే తన గురించి నేను ఏమనుకోవాలి? మంగ ఏ పరిస్థితుల్లో ఉందో జై? ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే భార్యకు భర్త ముఖ్యమా కాదా జేజీ? ముఖ్యమే నాన్న, కానీ మంగ రాలేని పరిస్థితుల్లో ఉందేమో. అలాంటప్పుడు తన పరిస్థితి నాకు తెలియజేయాలి కదా. అది లేదు. 8 ఏళ్లుగా దూరంగా ఉందంటే ఏంటి అర్థం? నేనంటే తనకిష్టం లేదనేగా. అంత ఇష్టం లేనప్పుడు, నాతో కలిసి బతకలేనప్పుడు నన్ను డివోర్స్ అడగొచ్చు కదా. వెంటనే డివోర్స్ ఇచ్చేవాణ్ణి. ఏం మాట్లాడుతున్నావు జై? మంగతో విడిపోతావా? మంగకు విడాకులు ఇస్తావా? తప్పు నాన్న, పాపం. ఏంటి పాపం? తనకి నేను అక్కర్లేనప్పుడు నాకు తను అక్కర్లేదు. నేను లేకుండా తను హాయిగా బతుకుతున్నప్పుడు తను లేకుండా నేను బతకలేనా? బ్రహ్మాండంగా బతకగలను. మంగ లేకుండా ఎలా బతుకుతావు జై? ఏ తను నా జీవితంలోకి రాకముందు నేను బతకలేదా? అప్పుడు వేరు నాన్న, ఇప్పుడు మంగే నీ ప్రాణం కదా, తనే నీ ప్రపంచం కదా. అలా అనుకునే ఇన్నాళ్ళు పిచ్చోన్నయ్యాను. ఇంకా నేను పూర్ణ వదల్చుకోలేదు. వెంటనే తనకు డివోర్స్ ఇచ్చి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇక టైం వేస్ట్ చేయను. ఇదేదో మనకు పనికొచ్చేలా ఉంది చెదిరిగా. అవును పౌడరు, వాడు మన దారిలోకి వస్తున్నట్టున్నాడు. పద పద, ఈ అవకాశాన్ని వాడుకుందాం. ఏంటి జై నువ్వనేది? మంగకి విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటావా? అవునత్తయ్య, ఈ ఇంటిని, మిమ్మల్ని, నన్ను చూసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. వెంటనే కావాలి. అయితే నిత్యని పెళ్లి చేసుకుంటావా జై? తను పొగరబోతు మావయ్య. మనకంటే ఎక్కువ వస్తుందని గర్వం. తను మన మాట వినదు. మరి ఇంకెవరిని చేసుకుంటావు జై? ఎవరినో ఎందుకత్తయ్య, మీ అమ్మాయిని చేసుకుంటాను. ఈ ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, పైగా నా రక్త సంబంధం. వాళ్ళో వీళ్ళో వచ్చి ఎందుకు సుఖపడాలి? ఈ ఇంటి పిల్లకే ఇంటి బాధ్యతలు అప్పచెప్తే అందరం హాయిగా ఉంటాం. ఏంది నిజంగానే అంటున్నావా అల్లుడు? రెండో పెళ్లి వాణ్ణి అనే అభ్యంతరం మీకు లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ మావయ్య. ఇంకా మీ నిర్ణయం చెప్పండి.
ఒక్క నిమిషం జై. ఏమండి అలా రండి. పౌడ్రు, ఇది కళ నిజమా? చంద్రిక, ఇది నిజమా కళ? ఒకసారి నన్ను గిల్లు. నువ్వు కూడా నన్ను గిల్లు. అమ్మో, కళ కాదు పౌడ్రు. నిజమే చంద్రిక. మన రొట్టె విరిగి నేతిలో పడింది. ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందా? పౌడ్రు, ఆ దేవుడు మన వైపున్నాడు. ఈ ఆస్తంతా మనకే రాబోతుందా? మన అమ్మాయి ఈ ఇంటి కోడలు కాబోతోంది. మనం ఈ ఇంటి యజమానులం కాబోతున్నాం. వెంటనే పెళ్లి కోకే చెప్పేద్దాం. అవును, ఆలస్యం చేస్తే ఆ నిత్య దూరిన దూరుతుందా? పద పద. పద. ఏం నిర్ణయించుకున్నారు మాయా? నువ్వెంతలా నోరు తెరిచి అడుగుతుంటే కాదని లేకపోవటానికి మనసు రావటం లేదు అల్లుడు. నీ ఇష్టమే మా ఇష్టమో. అవును జై, ఎంతైనా నువ్వు మా మేనలుడివి, మా చేతుల మీదుగా పెరిగిన వాడివి. నువ్వు ఒంటి కొమ్ము సొంటిలా మిగిలిపోవడం మాకెంతగానో ఇష్టం లేదు. ఎంత కష్టమైనా సరే మా అమ్మాయిని ఒప్పించి నీకు పెళ్లి చేస్తాం. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ మోయా. నాకు మరోసారి కన్యాదానం చేస్తున్నందుకు మీకు మన ఆస్తి మొత్తం అప్పచెప్తాను. ఎంగేజ్మెంట్ అది ఇది ఏది వద్దు. ఈరోజు రేపో ఎల్లుండో దగ్గరలో ఏది మంచి ముహూర్తం ఉంటే ఆ ముహూర్తానికి మా పెళ్లి జరిపించండి. వెంటనే వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఎక్కడ ఉన్న మంగకు మైండ్ పోవాలంతే. ఆల్రెడీ దానికి మైండ్ పోయిందిరా పిచ్చోడా. అది మాకు ఇలా కలిసి వచ్చిందిరా అమ్మాయి కూడా. ఏంటి మీరు చేస్తున్నది? వాడేదో మంగ కనిపించలేదని కోపంలో నిర్ణయం తీసుకుంటే దానికి మీరు వంత పడతారా? మీ అమ్మాయితో జైకి పెళ్ళేంటి? ఏ ఎందుకు చేయకూడదు అమ్మమ్మ? నా కూతురికి ఏం తక్కువ? ఆ రోజు మేము సంబంధం మాట్లాడితే శాప విషయం దాచిపెట్టి దాని తల పగలగొట్టి రక్తం కళ్ళ చూశారు. ఈ రోజు జయ్యే మమ్మల్ని సంబంధం అడిగి మళ్లీ రక్త సంబంధాన్ని కలుపుకుంటానంటుంటే మీకు కడుపు నొప్పేంటి? మంగ బతుకుండగా మీ అమ్మాయితో జైకి పెళ్ళేలా చేస్తారు వదినా? ఆ మంగని ఇంటికి రావద్దని మేం చెప్పామా చెల్లెమ్మా? తను ఎందుకు రావటం లేదు ఏందో? జైకు చిరాకు విసుకొచ్చి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. జైకులేని అభ్యంతరం మీకెందుకో? ఈ పెళ్లికి మేము ఒప్పుకోం. స్వరూప నిత్యాలు కూడా ఒప్పుకోరు. మాకు మీ ఒప్పుకోలతో సంబంధం లేదు. జై ఒప్పుకున్నాడు అంతే చాలు. అంటే మంగ ఏమైపోయినా పర్వాలేదా మీకు? ఆ మంగ కంటే జై మాకు ముఖ్యం అమ్మా. వాడిష్టమే మా ఇష్టమా. బాలచంద్రిక వెళ్ళి పెళ్లి పనులు చూసుకుందాం. వాట్? ఏంటంటే మీరు చెప్పేది? అవునమ్మా, మంగ కనిపించడం లేదన్న కోపంతో జై మంగకు విడాకులిచ్చి చంద్రిక వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. జై అలా ఎలా చేస్తాడు? అక్క బతికి ఉందని తెలిసి కూడా మరో పెళ్లి ఎలా చేసుకుంటాడు? అది వాళ్ళ అమ్మాయిని. అదే మాకు అర్థం కావడం లేదమ్మా. మంగ ఏ పరిస్థితుల్లో ఉండి ఇక్కడికి రావట్లేదో తెలియడం లేదు. మంగను వెతికి ఇంటికి తీసుకొస్తాడనుకుంటే మరో అమ్మాయిని తీసుకొస్తానంటున్నాడు. జైకి ఏమైనా మతిపోయిందా ఆంటీ? సారీ ఆంటీ, జై ఎందుకు ఇలా చేస్తున్నాడు? అక్కపై తనకెందుకు కోపం రావాలి? ఫ్యూ ఇయర్స్ కే విసుగు చిరాకు వస్తే ఎలా?
మీరైనా చెప్పొచ్చు కదా ఆంటీ. మేమెంతగానో చెప్పి చూసామమ్మా నిత్య. జై మాట వినట్లేదు. ఎవరికి చెప్పాలో తెలియక మీ అమ్మకి కాల్ చేశాం. తన నెంబర్ పనిచేయట్లేదు. అందుకే నీకు చేశాం. ఒక్క నిమిషం, బామ్మగారు మాట్లాడతారట. నిత్య, ఏంటిది జేజీ? మీరు పెద్దవారు, మీరుండగా జై ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడికి ఎందుకో కోపం వచ్చిందమ్మా. మంగని మర్చిపోయి వెంటనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మేమెంత చెప్పినా వినట్లేదు. కనీసం మీ అమ్మ నువ్వు చెబితేనైనా వింటాడేమో. ఒకసారి ఇంటికి రాగలవా? హా, వెంటనే వస్తాను జేజీ. జై ఏదో ఆవేశంలో డెసిషన్ తీసుకుని ఉంటాడు. నేను సర్ది చెప్పి తన మైండ్ ని మారుస్తాను. అవునమ్మా, జై మనసు మార్చాలి. లేదంటే మంగకు అన్యాయం జరుగుతుంది. మంగకు కాదే ముసలి, నాకు అన్యాయం జరుగుతుంది. జైపై నేను ఆశలు పెట్టుకున్నాను.